బాగుంది. నైస్ మూవీ, ఫ్యామిలీ మూవీ. మదర్ అండ్ సన్ సెంటిమెంట్. మహేష్ బాబు యాక్టింగ్ సూపర్, డాన్స్ అయితే awesome, everything is good, excellent, blockbuster, no words. అన్నీ సూపర్, ఏది బాలేదు అనేదే లేదు, ఎవ్రీథింగ్ ఈస్ awesome. థ్యాంక్ యూ. బాగుంది, చాలా బాగుంది. మహేష్ బాబు గారు పార్ట్ 2 అని ఇంకోటి తీస్తే చాలా బాగుంటుంది. ఇప్పుడు పార్ట్ 1 20 తీశారు, పార్ట్ 2 అని తీస్తే ఇంకా చాలా బాగుంటుంది. మహేష్ బాబు యాక్టింగ్ సూపర్ అండి, సూపర్ ఉంది, అన్ని బాగుంది. మహేష్ బాబు సినిమా అవుట్ రైట్ గా 1 సైడ్ మహేష్ బాబు బాగుంది. సూపర్ సూపర్ సూపర్. మెంటల్ అంటున్నా, మెంటల్ మెంటల్ సినిమా మొత్తం బాణం, సినిమా లేదు బాణం, సినిమా మొత్తం బాణం, బాగానే ఉంది. సినిమా మొత్తం బాగానే ఉన్నాయి, చూడొచ్చు. మొత్తం ఓవరాల్గా అన్నీ బాగుంది. సంక్రాంతి పండుగ సినిమాలో ఏం లేదంటున్నారు కదా, ఎవరు బ్రో చెప్పారు? త్రివిక్రమ్ మార్కే కనిపించలేదు అంటున్నారు కదా. నన్ను ఇప్పుడు చేయలేదు. సెకండ్ హాఫ్ అయితే సూపర్ ఉంది, ఫ్యామిలీ ఎమోషన్స్ వర్కౌట్ అయితే సూపర్ హిట్ సినిమా ఇది. పండక్కి ఈ సంక్రాంతికి మొత్తం అందరూ కలిపి ఫ్యామిలీతో కలిపి సరదాగా చూసి రావచ్చు, మంచి సినిమా. హనుమాన్ హిట్, ఇది రెండు సినిమాలు హిట్. అది ఫ్యామిలీ పరంగా ఉంది, ఇది భక్తి పరంగా ఉంది. 2 సినిమాలు హిట్టే. సినిమా ల్యాగ్ ఏం లేదు, ఫ్యామిలీస్ కనెక్ట్ అవుతుంది, ఖచ్చితంగా బాగా ఆడుతుంది. బ్రో సినిమాలన్నీ ఒకే ఫార్మాట్లో ఉంటాయి బ్రో, 4-5 కథలు అయ్యే తిప్పి తెస్తారు. ఇది కూడా అలాగే ఉంది. త్రివిక్రమ్ మార్క్ ఎప్పుడు ఒకలాగా ఎందుకు కనబడుతుంది బ్రో? ఉన్న పెన్ అంతా రాసిన త్రివిక్రమ్ ఏం లేదు, కేవలం మహేష్ బాబు 1 మ్యాన్ షోతో నడిచింది సినిమా మహేష్ బాబు మీద మాత్రమే నడిచింది, ఏమీ లేదు. సినిమా కేవలం మహేష్ బాబు మీద నడిచింది. సినిమా ఆడితే మహేష్ బాబు వల్ల ఆడాలి, ఏమీ లేదు బ్రో. హీరోయిన్ డ్యాన్స్ చేసింది, మహేష్ బాబు డ్యాన్స్ చేయడు, ఎప్పుడు డ్యాన్స్ అయినాడు. ఓ రేంజ్లో ఆడుతుందేమో చూద్దాం. మరి పర్ఫార్మెన్స్ చెప్పాల్సి వస్తుంది మెయిన్గా. బాబు డ్యాన్స్కి ఆ స్టెప్పులకి అసలు మేము కుర్చీలు మొత్తం విరిగిపోయినా అనుకుంటున్నాం లోపల మేబీ. కానీ 1 మ్యాన్ షో అన్న బాబుది, 1 మ్యాన్ షో చాలా బాగుంది సినిమా మాత్రం. బాబు ఒకటే భుజాల మీద ఎత్తిండి సినిమాని. స్టోరీ కొంచెం ఇంకా ఇంప్రూవ్ చేసి ఉంటే బాగుండే, కానీ హైలైట్ ఉంది మహేష్ ఉన్నాడంటే సినిమా బ్లాక్ బస్టర్ తిరుగులేదు అంతే. సంక్రాంతికి గట్టిగా ఎత్తున్నాం. బాబు గురూజీ కలిస్తే మ్యాజిక్ అని తెలుసు కదా, తెలిసినప్పుడు మరి ఎలా ఉన్నాను ఎలా వస్తారన్నా. సినిమా బ్లాక్ బాస్టర్ అంటే యాక్షన్కి యాక్షన్, మాస్కి మాస్, సెంటిమెంట్కి సెంటిమెంట్ అండ్ తమనన్న మ్యూజిక్ అన్నీ బాగున్నాయి. ఈ పండుగకి హిట్ కొట్టాం. జై బాబు, జై మహేష్ బాబు, జై బాబు, జై బాలయ్య, జై బాలయ్య. బాగుందన్న, చూడడానికి మంచిగా ఉంది, చూడొచ్చు. బాగుంది, సూపర్ ఉంది, ఎక్స్ట్రాడినరీ. కుర్చీ మడత పెట్టుడే బాగుందన్న, బాగుంది, చాలా బాగుంది. జై బాబు. చాలా బాగుంది, సూపర్ హిట్. గుర్తుకు రావాలి, అట్లుంది సినిమా. మహేష్ బాబు సినిమా అట్లుంది.
మూడు సంవత్సరాలు టైం పడుతుంది, ఇంకా వెయిట్ చేస్తాం. రాజమౌళిలో ఇస్తాడు సినిమా, చూస్తాం. దానికోసం సినిమా అయితే అదిరిపోయింది భయ్య, సినిమా మస్తుంది. సినిమాలో స్టోరీ ఎవరు చెప్పిండు? సినిమా మొత్తం స్టోరీ. అమ్మ కొడుకు కోసం సినిమా ఉంది. శ్రీలీల యాక్టింగ్ అయితే తిరిగేసింది భయ్య, మస్తుంది. శ్రీలీల యాక్టింగ్, డాన్స్, అది కాక మ్యాచ్ డాన్స్ మస్తు చేసింది. దానికి దీనికి చాలా డిఫరెంట్ ఉంది, ఒకసారి చూడండి, చూసి అర్థమైతే చాలా అంటే చాలా డిఫరెంట్ ఉంది. మహేష్ బాబు లుక్ అన్ని సినిమాల వేరే ఉంది, అన్ని సినిమాలు వేరు, ఈ సినిమా వేరు. మహేష్ బాబు హోప్స్ పెట్టుకున్నాం కానీ డిసప్పాయింట్ అయినాం, భారీగా మామూలు ఉడక కాదు, చాలా అంటే చాలా డిసప్పాయింట్ అయినాం. చూడాలి నెక్స్ట్ ఎట్లా తీస్తాడో బాబు. అంటే లైక్ అన్నీ ఉంటాయి, స్టోరీ ఉంటుంది కానీ అది స్టోరీ కాదనమాట. మూవీ ఓవరాల్గా అంటే మహేష్ బాబు గారి ఎంట్రెన్స్ బాగుంది. 5 minutes దాకా ఫేస్ చూపించకుండా బాగా మేనేజ్ చేసినారు. ఎంట్రన్స్ షాట్ బాగుంటుంది, ఇంకా అన్నీ వచ్చేసినాయి, ఇంకా తమన్నా అన్నీ వచ్చేసినాయి. అరవింద సమేత సాంగ్ కాదు బ్రో, అది ఆ కుర్చీ మడత పెట్టే సాంగ్నే అరవింద సమేత సాంగ్. అదే బ్రో మీరు చూడాలి బ్రో, తర్వాత చెప్పారు ఇక మీరు ఏం చెప్తారు ఇంకా అంతే. అది యాక్టింగ్ బాగుంది. సినిమాని నేను చూసినది మహేష్ బాబు కోసం, మహేష్ బాబు తర్వాత ఎవరి కోసం అని చూడాలంటే శ్రీలీల డ్యాన్స్ బాగుంది. బాగుంది భయ్య, బాగుంది. కొత్తగా ప్రజెంటేషన్ వర్కౌట్ అయింది కానీ స్టోరీ కూడా బాగుంటే ఇంకా బాగుంటుంది. నడుస్తుంది, కలెక్షన్స్ వస్తాయి. అది ఇంకా చెప్పలేము, ఇంకా 2 సినిమాలు ఉన్నాయి కదా. హనుమాన్ చూడలేదు, చూసినాక చెప్తా ఇట్లుంటుంది. జై బాబు. మహేష్ బాబుకి ఇంతకుముందు అతడు ప్లస్ కలేజా సినిమా 2 కలిపి దానికంటే డబల్ ఇచ్చాడు. ఏది డ్యాన్సులు 3 పాటలకు 3 పాటలు అంతకుముందు లేని విధంగా, కన్ని విని ఎరుగుని విధంగా మహేష్ బాబు ఈ సినిమాలో డ్యాన్స్ చేసిండు. అందరికీ కామెడీ ప్లస్ ఊరా మాస్ యాక్టింగ్ మనం ఈ సినిమా ద్వారా చూడగలుగుతాము. బ్లాక్ బాస్టర్ హిట్ ఫర్ మహేష్ బాబు. సంక్రాంతి మొగడు మహేష్ బాబు. సూపర్. పాన్ ఇండియా 500 కోట్ల సినిమా, వితౌట్ పాన్ ఇండియా. రాజమౌళి సినిమా 5,000 కోట్లు, బిగ్గెస్ట్ 1000 కోట్ల బడ్జెట్ పట్టేది మహేష్ అన్న. మహేష్ అన్న మీరు చూడలేదు. జై బాబు. సంక్రాంతి పండుగ 13, 14, 15 అందరికి మాకు 11 నైట్ నుంచి స్టార్ట్ అయింది. జై బాబు, జై బాబు, బాబులకే బాబు, బాబులకే బాబు. తాలుడు అమ్మ మొగుడు మహేష్ అన్న వీడి తాగాడు, రికార్డు తగలడిపోతాయి, గుర్తుపెట్టుకోండి. బ్లాక్ బస్టర్ సూపర్ ఉంది సినిమా. లాస్ట్ 20 నిమిషాలు సూపర్ సినిమా తప్ప త్రివిక్రమ్ ఏమీ లేదు భయ్య సినిమాలో. మహేష్ బాబే, త్రివిక్రమ్ ఏమీ లేదు. మహేష్ బాబే, త్రివిక్రమ్ లేడు. ఇంకా గుండూరు అసలు బాగా చేసాడు. సూపర్ అల్టిమేట్. సంక్రాంతి మొగుడు మహేష్ బాబు, బాబులకే బాబు, మహేష్ బాబు. సూపర్ హిట్ మహేష్ అన్నకి మళ్ళీ హిట్. గొంతు పోయింది. వేరే లెవెల్ సినిమా, మైండ్ బ్లోయింగ్. ఓకే, అమ్మ సెంటిమెంట్ బాగుంది. మెంటల్ మాస్ ఉంది సినిమా. సూపర్ హిట్ అయిన సినిమా, సూపర్ హిట్. సూపర్. బాబులకే బాబు. చాలా బాగుందండి. పొగ తాగడం ఆరోగ్యానికి హానికరం కాకుండా బాక్స్ ఆఫీస్ హానికరం పెట్టాల్సింది. జై బాబు, జై బాబు. బ్లాక్ బాస్టర్.
బాగుంది సార్ సూపర్ హిట్